ఏళ్లకు ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న భువనగిరి చిట్యాల 4 లేన్ల రహదారి కళ ప్రజాప్రభుత్వంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సాకారమైందని ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా రహదారి భద్రత మెరుగుపడి రవాణా సౌకర్యాలు విస్తరిస్తుందన్నారు. 339.59 కోట్ల వ్యయంతో హ్యామ్ విధానంలో భువనగిరి నుండి చిట్యాల వరకు రహదారిని 4 వరుసలుగా విస్తరించే నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఈ రహదారి విస్తరణ కోసం ప్రజలు ఎదురు చూస్తుండగా ప్రజాప్రభుత్వం ఆ కోరికను నెరవేరుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా రహదారి భద్రత మెరుగుపడి రవాణా సౌకర్యాలు విస్తరించి ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు లభించనుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.